నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నరం చైవ నరోత్తమం సరస్వతి వ్యాసం తతో జయం ముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామ. హరే రామ హరే రామ 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 హరే హరే. संतरा श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. जय गौतम महंत. కృష్ణ. కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దయచేసి క్షమించండి. సో మనం 13వ అధ్యాయంలో ఉన్నాం, భాగవతం 3వ స్కందంలో. కొంత భాగాన్ని చూసుకున్నాం గతంలో. ఇప్పుడు మనం మిగిలిన భాగాన్ని ఈ రోజు చూస్తాము. సో స్వయంభూ మను శతరూప ఇద్దరు కూడా మన బ్రహ్మ నుంచి వాళ్ళు ఉద్భవించారు. బ్రహ్మ యొక్క అసలైనటువంటి కార్యం విసర్గ, ముఖ్యంగా ఈ లోకాలని, ఆ, భౌతిక లోకాలన్నింటిలో కూడా జీవరాశులతో నింపాలి. సో దానికి ఆయనకి ప్రజాపతులు కావాలి. సో ముందు ఆయన నలుగురు కుమారుల్ని సృష్టించాడు, కానీ వాళ్ళు కృష్ణ భక్తికి దగ్గరయ్యి వాళ్ళు మోక్షానికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారు. తర్వాత రుద్రుడిని సృష్టించారు. రుద్రుడు ఆ, రాక్షసుల లాంటి ఆ, జాతిని ఆయన సృష్టించాల్సి వచ్చింది. సో అలాంటి రాక్షసుల వల్ల కొంత ధర్మం నశిస్తుంది కాబట్టి, సో అక్కడ కూడా ఆయన అనుకున్న విధంగా కార్యం జరగలేదు బ్రహ్మ అనుకున్నట్టుగా. అండ్ చివరికి తన శరీరం నుంచే ఆ, శతరూప స్వయంభూమను ఇద్దరిని సృష్టించాడు. సో వాళ్ళ ద్వారా ఆ, మిగిలినటువంటి ఆ, జీవరాశుల్ని సృష్టించడానికి ప్రయత్నించాడు. సో స్వయంభూమను శతరూప ఇద్దరు కూడా 5 మంది సంతానాన్ని కన్నారు. వాళ్ళు ఉత్తానపాద, ప్రియవ్రత్, తర్వాత ఆకూతి, ప్రసూతి, దేవహుతి. సో వీళ్ళ ముగ్గురు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు. సో వాళ్ళ నుంచి ఇంకా సంతాన ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అట్లాగే బ్రహ్మ కుమారుల్లో దక్షుడు ఉన్నాడు. దక్షుడు ఒక ప్రజాపతి. సో చాలా మంది ప్రజాపతులు తాను ముందు ముందు సృష్టించబోతున్నాడు. వాళ్ళ ద్వారా అనేక రకమైనటువంటి జీవరాశులు రాబోతున్నాయి. అయితే ఇక్కడ విదురుడు స్వయంభూమను గురించి విచారణ చేశాడు. ఎస్పెషల్ గా భక్తులు ఏం చేస్తారంటే గురువుల దగ్గర నుంచి ఆ వేరే భక్తుల గురించి, ఉన్నతమైన భక్తుల గురించి వాళ్ళు ఎక్కువ వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. అంటే ఎందుకు వేరే భక్తుల గురించి గ్రహించబడదు? ఎందుకంటే వేరే భక్తులు ఏ విధంగా వాళ్ళు భగవంతుని మీద ఆధారపడ్డారో ఆ విషయాలు తెలుసుకోవడం వల్ల వాళ్ళు కూడా ప్రేరణ పొందుతారు. ఇంకా కూడా మనం ఇంకా భక్తి చేయాలి, ఉత్సాహంతో భక్తి చేయాలి అని వాళ్ళకి ప్రేరణ కలగడానికి సాధారణటువంటి భక్తులు గురువు దగ్గర నుంచి ఉత్తమ భక్తుల యొక్క విశేషాలు తెలుసుకోవడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వస్తారు. అందుకని ఇక్కడ విదురుడు స్వయంభూ మను లాంటి భక్తుల గురించి, సో మైత్రేయుడి గురించి అడిగారు అన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మ మను మధ్య అయినటువంటి సంవాదం గురించి మైత్రేయుడు మాట్లాడుతూ
ఎట్లా అయితే స్వయంభూ మనం ముందుకు వచ్చాడు, ఏమని ముందుకు వచ్చాడు, దయచేసి నేను ఎటువంటి సేవ చేయాలో దయచేసి నాకు విన్నవించని చెప్పేసి మను చక్రవర్తి బ్రహ్మ అడగగానే బ్రహ్మ చాలా సంతోషపడ్డాడు. నీకు అందరి దీవెనలు కలుగుగాక అని చెప్తూ ఆయన మూడు ఆదేశాలు ఇచ్చాడు అనమాట. మనం ఇవి చెప్పుకున్నాం లాస్ట్ మూడు ఆదేశాలు. ఒకటి, గుణాత్మకంగా మీలాంటి బిడ్డలను కనండి, ధర్మవంతంగా పాలించండి, యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించండి. సో ఈ మూడు ఆదేశాలు ఇవ్వడంతో ఇమ్మీడియట్ గా వాళ్ళు గుణాత్మకమైనటువంటి వ్యక్తులను వాళ్ళు కనడం జరిగింది. వాళ్ళే ఆ ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఎందుకంటే భగవంతుని తృప్తిపరచకపోతే మన కార్యాల ద్వారా మన కార్యాలు కేవలం శ్రమమే ఉండిపోతుంది. శ్రమలాగా మిగిలిపోతుంది. అదొక వ్యర్థమైపోతుంది. అందుకని ఇక్కడ ఏషాంన తుష్టో భగవాన్ యజ్ఞలింగో జనార్దన తేషాం శ్రమో వ్యపార్థాయ యథాత్మ నాదుత స్వయం. మనం చేసే కార్యములు కావచ్చు, మనం చేసే కర్మలు కావచ్చు, అది భగవంతునిగా సంతోషపెట్టకపోతే మనం కేవలం శ్రమ మాత్రమే మిగిలిపోతుంది. ఆ శ్రమ వ్యర్థమైపోతుంది మనం. అందుకనే మన ప్రయోజనాలు బాగుండాలన్నా సరే, ఏదైనా మనం ప్రయోజనం పొందాలంటే మనం చూసుకోవాల్సింది ఏ విధంగా ఎటువంటి కార్యములు ఎటువంటి కర్మలు చేస్తే భగవంతుడు సంతృష్టి చెందుతాడో ఆ కార్యంలో భగవంతుడు భగవంతుడు అనే భావంతో చేయాలి. కాబట్టి మనం అన్నాడు తప్పకుండా మీరు అని చెప్పినటువంటి ఆదేశాన్ని పాటిస్తాను అని చెప్పాడు. కానీ ఈ లోపల తను గమనించాడు ఏంటంటే భూమి గర్భోదక సముద్రంలో మునిగిపోయింది. సో అప్పుడు మను చక్రవర్తి అడిగారు మన బ్రహ్మని, ఇప్పుడు చూడండి భూమి లోపల పడిపోయింది, నేను పాలించాలన్నా సరే లేకపోతే భగవంతుని ఆరాధించాలన్నా సరే నాకు భూమి స్థానం కావాలి కదా, ఆ భూమి సముద్రంలో పడిపోయింది, దయచేసి దీన్ని ఎట్లయినా సరే బయటికి తీసుకురండి అని చెప్పి బ్రహ్మను అడగగా బ్రహ్మ భగవంతుడి మీద ఉన్నటువంటి ధ్యానంలో భగవంతుడు తప్ప ఇంక దీన్ని ఎవరూ చేయలేరని చెప్పేసి ఆయన చింతిస్తూ భగవంతుడిని ప్రార్థించే క్రమంలో ఆయన ముక్కులో నుంచి ఓకేనా, చిన్న సైజులో వరాహుడు బయటకు వచ్చారు. ఆ వరాహుడు చిన్న సైజులో బయటకు వచ్చిన తర్వాత అది చాలా పెద్దదై పెరిగి 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 చాలా పెద్ద సైజు పెరిగింది అనమాట. ఒక ఏనుగు సైజుకి పెరిగింది. ముఖ్యంగా గజేంద్రుడు లాగా. గజేంద్రుడు అంటే మామూలు మనం చూసే ఏనుగుల సైజు కాదు, చాలా పెద్ద సైజు అన్నమాట ఏనుగులు. వెంటనే ఎప్పుడైతే ఆయన ఆ బ్రహ్మ నుంచి ఆయన వచ్చారో, ఇంకా భగవంతుడికి పలానా రూట్ లోనే, పలానా ఛానల్లోనే, పలానా విధంగానే భగవంతుడు బయటికి రావాలని రూల్ ఏం లేదు ఇక్కడ. అంటే మనం అంటే తల్లిదండ్రులు కలవాలి, మనం బయటికి రావాలి. కానీ భగవంతుడు అట్లా భగవంతుడు తెలుసుకుంటే స్తంభం నుంచి కూడా బయటకు వస్తాడు. ఇక్కడ బ్రహ్మ నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ వచ్చి వాళ్ళ ఆంతర్యం తెలుసుకున్నాడు. ఓకే, భూమిని బయటికి లాగాలన్నమాట, బయటికి తీసుకురావాలి. ఆయన వరాహుడు తోక ఆడిస్తూ జస్ట్ ఒక పంది ఎలాగైతే బురదలోకి వెళ్ళి ఓకేనా, దానికి కావాల్సిన వస్తువుని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తుందో అట్లాగే వరాహుడు కూడా ఆ సముద్రంలోకి వెళ్ళి భూమిని బయటికి తీసుకుంది. కానీ వరాహుడికి పందికి చాలా తేడా ఉందన్నమాట. భగవంతుడు ఇక్కడ వరాహుడి యొక్క రూపం తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇక్కడ భూమిని బయటికి తీసుకురావాలి ఆ సముద్రం నుంచి. కాబట్టి పర్ఫెక్ట్ గా ఆ రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఏ జంతువు అయితే ఆ కార్యంలో అది ఎక్స్పర్ట్ గా ఉంటుందో అటువంటి రూపాన్ని తీసుకున్నాడు. కానీ ఆయన రూపం తీసుకున్నంత మాత్రాన ఆయన పందిగాడు. ఓకేనా? కానీ ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేస్తాడు. ఎందుకంటే భగవానుడి యొక్క వరాహుడి రూపం కూడా సచ్చిదానంద స్వరూపమే. ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఎగ్జాక్ట్ గా అవి ఎటువంటి లక్షణాలు ప్రదర్శిస్తాయో భగవంతుడు కూడా అటువంటి లక్షణాలు ప్రదర్శిస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఏ పాత్ర పోషించినా కానీ పర్ఫెక్ట్ గా పోషిస్తాడు అనమాట. అంత దానంత మాత్రాన భగవంతుడు పంది కాలేడు. అలాగే భగవంతుడు మనిషి పర్ఫెక్ట్ గా రోల్ ప్లే చేసిన మాత్రాన్ని మనిషి కాదు. సో భగవంతుడు అంటే కృష్ణుడు, రాముడు ఈ పాత్ర పోసినప్పుడు మానవుడు మనం ఏడుస్తాము, మానవుడిగా మనం కోపడతాము, మానవుడిగా మనం ఆందోళన చెందుతాము. అట్లాగే భగవంతుడు కూడా ఆందోళన చెందుతాడు, ఏడుస్తాడు. అది
ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఒక మనిషి రోల్ ప్లే చేయాలంటే ఆ పర్ఫెక్షన్ లోకి ఆయన వెళ్ళాలి. అంత మాత్రాన భగవంతుడు భయపడే పరిస్థితి రాదు, భగవంతుడు ఆంధ్ర పరిస్థితి రాదు. అలాగే భగవంతుడు మత్స్యావతారం తీసుకుంటాడు. కృష్ణుడు ఆ అనేక అనేక రూపాలు తీసుకుంటాడు భగవంతుడు. అనేక రూపాలు ఇచ్చినప్పుడు అలాగా పర్ఫెక్ట్ గా ఆ రోల్ ప్లే చేస్తాడు. అంత మాత్రాన భగవంతుడు మనిషి కాలేడు, భగవంతుడు ఏమో జంతువు కాడు, భగవంతుడు ఇంకో పురుగు కాడు అనమాట. దయచేసి అది మనం బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు అసలు మనిషి కాదు. మనిషి రూపంలో కొన్ని లీలలు చేయడానికి, కొన్ని కార్యములు నిర్వర్తించడానికి, లేదా ధర్మాన్ని స్థాపించడం కోసము భగవంతుడు ఏ రోల్ పర్ఫెక్ట్ అనుకుంటే ఆ రోల్ ఆయన తీసుకుంటాడు. ఆ కార్యాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తాడు. అది వాడు ఎవరి కోసం? ఇక్కడ ఎవరో భక్తులు ఆయన్ని ఆ ఆ, వేడుకున్నారన్నమాట, ఈ కార్యం చేయమని చెప్పి. అంతే తప్ప తనకేమి ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదన్నమాట. ఫలానా పాత్ర పోషించాలా లేదా ఫలానా లీల చేయాలి, ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. భక్తులు కోరుకుంటున్నారు, భక్తులు ఆ లీలల ద్వారా ఆస్వాదిస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళ యొక్క ఇచ్చ మేరకు ఆయన నడుచుకుంటాడు. లేకపోతే భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ఆయనకి కావాల్సింది ఇక్కడ ఏమీ లేదు, ఆయన కోరుకునేది ఏమీ లేదు, ఆయన కొత్తగా పొందేది ఏం లేదు ఇక్కడి నుంచి. ఆయన ఆ విధంగా ఫైనల్ గా ఆయన సముద్రంలోకి వెళ్ళి భూమిని తన యొక్క ఆ, దంతాలతో ఆయన భూమిని పైకి ఎత్తాడు, స్వయంగా పైకి ఎత్తాడు. మీరు కానీ గమనించి ఇక్కడ టైటిల్ వచ్చి, దీంట్లో టైటిల్ వచ్చి మీరు గమనించాలి. స్వయంభువం మన్వంతరంలో శ్వేత వరాహలీలలు. శ్వేత వరాహలీలలు అంటే శ్వేత వరాహ అంటే ఇక్కడ మనం చూసిన వరాహుడు తెలుపు కలర్ లో ఉన్నాడు, తెలుపు రంగులో ఉన్నాడు అన్నమాట ఇక్కడ వరాహుడు. ఈ ఈ కాలం పేరు ఏం పేరు అంటే స్వయంభువ మన్వంతరం. సో మొదటి కల్పంలో మొదటి మన్వంతరం పేరు స్వయంభువ మన్వంతరం. ఒక కల్పంలో 14 మన్వంతరాలు వస్తాయి కదా. 14 మన్వంతరాల్లో మొదటి మన్వంతరం వచ్చి స్వయంభువ మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ మను చక్రవర్తి పేరు స్వయంభువ మను కాబట్టి అందుకనే ఈ మన్వంతరం పేరు స్వయంభువ మన్వంతరం. ఇక్కడ వరాహుడు తె- తెలుపు రంగులో వచ్చున్నాడు అనమాట. అందుకే ఇక్కడ శ్వేత వరాహ లీలలు అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో 31 నుంచి 33 వీటికి వెళ్తున్నాం, శ్లోకాల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే చక్షుషా మన్వంతరంలో నీల వరాహ లీలలు. చక్షుషా మన్వంతరంలో నీల వరాహ లీలలు. ఇంతకుముందు మనం చూసిందేమో స్వయంభూ మన్వంతరంలో శ్వేత వరాహ లీలలు. ఇక్కడేమో చక్షుష మన్వంతరంలో నీల వరాహ లీలలు. సో చక్షుష అంటే ఆరవ మన్వంతరంలో, ఆరవ మన్వంతరంలో ఇక్కడ వరాహుడు పేరు, వరాహుడు కలర్ వచ్చి నీలి రంగు. సో మీరు గమనించుకుంటే అక్కడ శ్వేత వరాహ, ఇక్కడ నీల వరాహ. శ్వేత వరాహ ఏమో భూమిలోకి వెళ్ళాడు, భూమిలోకి వెళ్ళి భూమిని పైకి ఎత్తారు. ఓకేనా? కానీ ఎత్తి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ శ్లోకాలో ఏం చెప్తున్నారు ఇక్కడ 31 శ్లోకంలో వరాహుడు భూమిని ఆయన దంతాలతో ఎత్తి కోపగ్రస్తుడై హిరణ్యక్షుడిని చంపడం జరిగింది. ఎత్- భూమిని ఎత్తే క్రమంలో ఏం చేశాడు? హిరణ్యాక్షుడిని చంపాడు. ఆ చంపే క్రమంలో ఏం జరిగింది? ఆయన పెదవులు బుగ్గలు అన్ని రాక్షసుల రక్తంతో అద్దినట్లుగా కనిపించింది మొత్తం. ఎందుకంటే చంపాడు కదా తన దంతాలతో, హిరణ్యాక్షుడిని చంపాడు కాబట్టి ఆ రక్తం అంతా పెదాలకి బుగ్గలకి అంతా అయిందనమాట. ఆ చెంపలకంతా కూడా రక్తంతో అద్దినట్లుగా ఉంది. సో కాబట్టి మనం కానీ గమనిస్తే శ్వేత వరాహ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నీటి లోపల హిరణ్యాక్షుని చంపాడు. సో రక్తం అయ్యింది. చంపిన తర్వాత భూమిని పైకి తీసుకువచ్చాడు. భూమికి పైకి తీసుకొచ్చిందేమో నీలవరాహుడు, లోపలికి వెళ్ళిందేమో శ్వేతవరాహుడు. ఇదేంటి వెంటనే లోపల కలర్ మారిపోయిందా, లేదా మన్వంతరాలే మారిపోయినాయా? స్వయంభవ మన్వంతర కాలంలో లోపలికి వెళ్తే
చక్షుషా మన్వంతర కాలంలో కలర్ మారిపోయి రాక్షసుని చంపి బయటికి తీసుకువచ్చాడు ఆ భూమిని. లోపలికి వెళ్ళిన శ్వేతవరాహం, బయటికి వచ్చిందేమో నీలవరాహం. వెళ్ళినప్పుడేమో స్వయంభువ మన్వంతరం, అంటే మొదటి మన్వంతరం. బయటికి వచ్చిందేమో చక్షుషా మన్వంతరం, అంటే 6 మన్వంతరాలు దాటి 6 x 71 యుగ చక్రాలు. అంటే అన్ని సంవత్సరాలు పట్టిందా శ్వేతవరాహం లోపలికి వెళ్ళి బయటికి నీలవరాహంగా బయటికి రావడానికి? అంటే హిరణ్యాక్షుని ఇంత కాలంలో చంపారా అంటే కాదు. ఇక్కడ మైత్రేయుడు ఏం చేశాడంటే 2 వరాహులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింప్లిఫై చేసేసాడు. అంటే 2 వరాహాలు ఉంటాయి, 2 రకాల వరాహాలు ఉన్నాయి చెప్పడానికి 2 మన్వంతరాలను కలిపేశాడు అనమాట ఎక్స్ప్లెనేషన్ లో. ఇంకా అంటే కొన్ని కొన్ని మన్వంతరాల్లో వరాహుడేమో శ్వేతవరాహం తీసుకోవచ్చు. ఉదాహరణ స్వయంభూ మన్వంతరమేమో శ్వేతవరాహం భూమిలో, అదే గర్భోదక సముద్రంలోకి వెళ్ళి భూమిని తీసుకురావడంలో హిరణ్యాక్షుని చంపి బయటకు వచ్చిన శ్వేతవరాహమే. చక్షుషా మన్వంతరంలో మాత్రం నీలి నీల మనో నీల వరాహం నీల వరాహమే లోపలికి వెళ్ళింది, భూమిని బయటికి తీసుకువచ్చింది. హిరణ్యాక్షుని చంపిన నీల వరాహమే. అయితే చాలా మన్వంతరాలను ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ 2 మన్వంతరాలు తీసుకొని 2 వరాహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అంతే, రెండింటిని కలిపేశాడు అంతే. మామూలుగా అయితే జరిగిందేమో వరుసగా మొదటి మన్వంతరం, రెండో మన్వంతరం, మూడో మన్వంతరం, ప్రతి మన్వంతరంలో వరాహుడి యొక్క ఒక ఒక లీల ఉంది. అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు అనుకోండి, భాగవతం సరిపోదు. ఎందుకంటే ఒక మన్వంతరం చాలా లీలలు జరుగుతాయి వరాహుడివి. కానీ ఇక్కడ భాగవతం యొక్క ఉద్దేశం వరాహుడి గురించి పూర్తిగా, మనకు వరాహుడు గురించి మనం వరాహ పురాణంకి వెళ్ళాలి అప్పుడు పూర్తిగా వరాహుడి గురించి తెలుసుకోవాలంటే. కానీ భాగవతంలో కృష్ణుడి యొక్క లీలలు చెప్పాలి కాబట్టి కృష్ణుడు వరాహుడిగా అవతారం తీసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ఏం చేశారు, చాలా సారాంశం రూపంలో చేశారు అనమాట ఇక్కడ. సారాంశం రూపంలో. అందుకే ఇక్కడ శ్వేత వరాహ రూపంలో ప్రవేశించాడు, నీల వరాహ రూపంలో బయటకు వచ్చాడు అని అంటే 2 మన్వంతరాలు కలిపేసి మనకి సింప్లిఫై చేసేసాడు అనమాట. అంటే రెండు రెండు వరాహాలు ఉన్నాయి ఇక్కడ. శ్వేత వరాహం ఉంది, నీల వరాహం ఉంది. వాటి 2 వరాహాలు వచ్చేసి హిరణ్యాక్షుడిని చంపడం లీలల్లో నిమగ్నమైనాయి. ఓకేనా? భగవంతుడు వరాహ రూపంలో రెండు- ఏ మన్వంతరైనా భగవంతుడే వచ్చి వరాహ రూపంలో వచ్చి చంపుతాడు అన్న విషయం చెప్పడానికి ప్రయత్నించాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా వచ్చేసి రేదేంటి శ్వేతవరాహం లోపలికి వెళ్ళి నీల వరాహం బయటకి అట్ట వచ్చింది, ఈ కాలం అంతా ఏమైంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి 2 వరాహాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు అనమాట. దానికి కుదిపేశాడు అనమాట. మైత్రేయుడు ఏం చేశాడు, రెండు వేరు వేరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా 2 మన్వంతరాలని ఒకే చోట ఉంచి వరాహుడి యొక్క లీలల్ని మనకి చాలా క్లుప్తంగా వివరించాడు అనమాట. ఈ నీల వరాహుడి దేవదేవుడిగా అర్థం చేసుకున్న బ్రహ్మ మరియు ఋషులు ప్రార్థనలు సమర్పించారు. అంటే అప్పుడు అర్థమైంది అనమాట. ఫస్ట్ లో బ్రహ్మకి అర్థం కాల, ఏంది ఇది వరాహ రూపంలో బొటన వేల సైజ్ లో వరాహ రూపం బయటకు వచ్చి ఇంత పెద్ద సైజ్ అయిపోయిందే, అసలు ఎవరు ఇతను, ఏంటి అని అప్పుడు అర్థం కాల. హిరణ్యాక్షుని చంపిన తర్వాత భూమిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది అనమాట. ఓకే, ఈయన ఏదో విచిత్రమైన జంతువు కాదు, లేదా ఏదో మాయా సంబంధించిన ఏదో ఆకారం కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడని అప్పుడు ఆయనకి అర్థమయ్యి బ్రహ్మ మరియు ఋషులు ఏం చేశారు, ప్రార్థనని వాళ్ళు సమర్పించారు అనమాట. సో 34 నుంచి 45 శ్లోకంలో వరాహుని స్తుతించినటువంటి ఋషులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళందరినీ కాపాడినట్టే భగవంతుడు. ఎందుకంటే ఋషులు కావచ్చు, మునులు, జీవరాశులన్నీ భూమి మీద ఉండాలి. ఆ భూమి మీద కింద పడిపోతే దాన్ని బడికి తీసుకొస్తేనే కదా రేపు సృష్టి జరగడం కావచ్చు, జీవరాశుల యొక్క వాళ్ళు ఓ, భూమి మీద వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలకన్నిటికీ భూమి చాలా అవసరం. అంటే ఒక గొప్ప లీలని ఇప్పుడు ప్రదర్శించాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుని కీర్తిస్తూ భగవంతుడిని పొగుడుతూ స్తుతిస్తున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమని స్తుతించారంటే, మీ రూపము వేదాల యొక్క రూపము, మీ
మీ శ్వేత రంధ్రాలన్నీ కూడా సముద్రాలు సముద్రాలతో నిండి ఉన్నాయి. అలాగే యజ్ఞముల భోక్తుడు మీకు జయము జయము. యజ్ఞాలన్నింటినీ తృప్తిపరిచేది మిమ్మల్ని నేను. అన్ని యజ్ఞాలు అంతిమంగా ఎవరు అనుభవిస్తారంటే మీరేను. మీరు యజ్ఞాలకు భోక్తులు. వేదాల యొక్క రూపం మీది. మీ శ్వేతరంధ్రాలన్నీ ఎంత ఘనమైనవి అంటే అవన్నీ కూడా సముద్రాలతో నిండిపోయినవి. అంత పెద్ద ఆకారం మీది. అంత బలమైనటువంటి ఒక స్వరూపం మీది అని ఆయన్ని స్తుతిస్తున్నారు అనమాట. అలాగే వరాహుడి యొక్క శరీరం కూడా యజ్ఞ రూపంతో పోల్చారనమాట వాళ్ళు. అలాగే ఏమంటున్నారు వాళ్ళు, మీరు అసోమ యజ్ఞములను అనుభవించువాడు. యజ్ఞముల్లో భక్తి అంగము మీరు. సామాన్య యజ్ఞంలో మీ రూపము చూడలేరు. యజ్ఞాలు చాలా జరుగుతూ ఉంటాయి, కానీ దాంట్లో భక్తి అంగాలు ఉంటాయి చూసారా. ఆ భక్తి అంగాల్లో ఆ భక్తి అంగాలు కూడా మీరేను. సామాన్య యజ్ఞంలో మీరు సామాన్యకైతే మీరు అసలు కనిపించరు. యజ్ఞంలో మీరు అసలు కనిపించరు. అంటే గొప్ప గొప్ప భక్తులకు మాత్రమే మీరు కనిపిస్తారు. ఎవరైతే నిరంతరం మిమ్మల్ని తలుచుకుంటూ మీ మీదే ఆధారపడుతున్నటువంటి ఎవరైతే ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మీరు కనిపిస్తారు. మహాత్ములు, గొప్ప గొప్ప భక్తులకు మాత్రమే మీరు కనిపిస్తారు తప్ప సాధారణ వ్యక్తులు మీరు కనిపించరు. అన్ని రకాల యజ్ఞాలు అనుభవించే వాళ్ళు మీరు. అంతిమంగా వాటి ఫలము మీకే చెందుతుంది. మీరే ఆ ఫలాలు కూడా, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో యజ్ఞం చేయడానికి ఆ ఫలాలు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా మీరేను అని చెప్పి చూపిస్తున్నారు అన్నమాట. అలాగే వాళ్ళు అంటున్నారు, మీకు మేము ప్రణామాలు అర్పిస్తున్నాము అని. ఎందుకని? భక్తితో మనసును జయించిన వాడు, వైరాగ్యాన్ని ప్రదర్శించిన వాడికి కారణం మీరేను. ఒక వ్యక్తి మనసును జయించినా సరే, లేదా వైరాగ్యాన్ని ప్రదర్శించినా సరే, దాని వెనకాల కారణం ఎవరు? భగవంతుడే. మీరే దానికి కారణము. అలాగే భక్తి జ్ఞానానికి మీరు ఆది గురువు లాంటి వాళ్ళు. భూమిని దంతాలతో ఎత్తుకున్నప్పుడు మీరు ఏనుగు తొండంతో తామర పుష్పం పట్టుకున్నట్లుగా ఉంటుంది. సో ఋషులు ఇక్కడ భక్తులు స్తుతిస్తున్నారు అనమాట ఆయన్ని. ఆయనేమో భూమిని ఎత్తాడు పైకి. అది ఎలా ఉంది అంటే, ఇక్కడ గజేంద్రుడు ఎలాగైతే తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు గరుడుల వారి మీద వచ్చినప్పుడు ఆయన ఎట్లయితే తామర పువ్వుని భగవంతుడికి ఇచ్చాడో, అర్పించాడో, అదే విధంగా మీరు భూమిగా ఎత్తుంటే నిజంగా ఒక ఏనుగు తొండంతో తామర పుష్పాన్ని పట్టుకున్నట్లుగా ఉంది. అంటే ఆయన యొక్క రూపాన్ని అందంగా వర్ణిస్తున్నాడు అనమాట. ఎంత చక్కగా ఉంది. ఓకేనా? మీరు ఆ తామర పువ్వు సమర్పిస్తా ఉంటే చూడడానికి కనుల పండుగగా ఉంది. మీరేదో ఏదో ఒక మీ కార్యము చాలా సుందరంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తా ఉంది మీ రూపము అని చెప్తూ వాళ్ళు వర్ణిస్తున్నారు అన్నమాట. అలాగే పెద్ద పర్వతం మేఘావృతమైనట్లుగా ఉంటుంది. మేఘావృతం అంటే ఏంటి? మేఘాలు ఏ రంగులో ఉంటాయి? నీల రంగంలో ఉంటాయి. అదే బ్లాక్ కలర్ లేదా నీల మేఘ శ్యామ. ఒక పర్వతం మీద ఇట్లా నీలి మేఘాలు, అంటే మేఘావృతం అయినట్టుగా కనిపిస్తా ఉంది మీరు. అంటే అంత అందంగా ఉంది, సీనిక్ గా ఉంది, చాలా బాగుంది చూడడానికి. మీరు మరి భూమి మాకు తల్లిదండ్రుల వరే కనిపిస్తున్నారు. ఇప్పుడైతే వరాహుడు భూమిని ఎత్తాడో వాళ్ళు అంటున్నారు అనమాట, మాకు మీరిద్దరూ తల్లిదండ్రుల్లా కనబడుతున్నారు. మీ శరీరం విదిల్చడం ద్వారా పడిన నీటి చుక్కల కారణంగా తప సత్యలోకాలు నివసించే మేమందరము పవిత్రమయ్యాము. ఇప్పుడు వీళ్ళు ఋషులు మునులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రార్థిస్తున్నారు వీళ్ళంతా అంటే, 14 లోకాల్లో టాప్ మోస్ట్ లోకాలు ఉన్నాయి కదా, జన తప సత్యలోకాలు. ఆ లోకాల్లో ఉన్న ఋషులు భగవంతుని సూచిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే భూమి మాత్రమే ఇక్కడ సముద్రంలో పడింది. భూమి పైన ఉన్న లోకాలన్నీ కూడా వాటి ప్లేస్ లో అవి అట్లాగే ఉన్నాయి. కానీ భూమి మాత్రం సముద్రంలో లోపలికి వెళ్ళి అవి మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? భూమిని పైకి లేపినప్పుడు జన తప సత్యలోకాలు ఉన్నటువంటి ఋషులు మునులు బాగా చూసి వాళ్ళు అమోఘమైనటువంటి భగవంతుడి యొక్క లీలల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ భగవంతు స్తుతిస్తున్నారు అనమాట.
ఎప్పుడైతే ఆయన సముద్రంలోకి వెళ్ళి ఇట్లా ఇదిల్చాడో, శరీరాన్ని ఇదిల్చాడో, ఎన్నో చుక్కలు వచ్చి వాళ్ళ మీద పడ్డాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు పై లోకాలు ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళ మీద పడ్డాయన్నమాట ఆ చుక్కలన్నీ. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ నీటి చుక్కలు మా మీద పడడం వల్ల మేము ఎంతో పవిత్రమైపోయాము అని. ఎందుకంటే మనం చెప్పాం కదా, భగవానుడి యొక్క సైజు ఏ సైజుకి వెళ్ళిపోయిందంటే ఈ 14 లోకాలు దాటి వెళ్ళిపోయిన సైజు. 14 లోకాలు దాటి సైజు వెళ్ళిపోయి అక్కడ నీటిలో వెళ్ళి మనం చూస్తూ ఉంటాం కదా, నీటిలో వెళ్ళినప్పుడు కొంచెం జంతువులు అట్లా ఇదిల్చుకుంటాయి అట్లా మొత్తం. అలా భగవంతుడు కూడా నీటిలోకి వెళ్ళి భూమిని పైకి తీసుకొచ్చినప్పుడు అదిగో ఇట్లా ఇదిలించుకున్నాడు అనమాట. నీళ్లు ఇదిలించుకుంటే ఆ నీటి చుక్కలు పడ్డాయి అన్నమాట. ఆ నీటి చుక్కలు ఎటువంటి మనిషి అయినా సరే పవిత్రం చేసేస్తాయి. ఉదాహరణకి మనం ఎందుకు చరణామృతాన్ని తీసుకుంటాము, లేదా మనం ఎందుకు వెళ్ళేసి భగవంతుని దగ్గర తీర్థం ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఎందుకంటే ఆ నీళ్లతో భగవంతుని అభిషేకం చేశారు. అంటే భగవంతుడిని తాకినటువంటి నీళ్లు, ఏనా, భగవానుడి యొక్క శరీరం సచ్చిదానంద స్వరూపం అయినప్పుడు ఆ నీళ్లు కూడా, నీటిలో కూడా అవే లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో భగవంతుని స్వయంగా కడిగినటువంటి నీళ్లతో అవి మనం తాగినప్పుడు మనలో ఉన్నటువంటి కామక్రోధ మోహ మదమాత్సర్యాలు, మనలో ఉన్నటువంటి తమో రజో గుణాలు, వీటన్నిటినీ కూడా ఆ, పవిత్రం చేస్తుంది అన్నమాట. అందువల్లే మనం తీర్థం తీసుకుంటాం. అందువల్లనే భగవానుడికి అర్పించేటువంటి నీళ్ళని మన మీద చల్లినప్పుడు, సో మనలో తెలియకుండానే అనాది కాలంగా మనం పెంచి పోషించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వికారపు కొన్ని కొన్ని వాసన ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. ఇక్కడ భగవంతుడి సంబంధంలోకి వచ్చినటువంటి ఏ అంశమైనా సరే జీవుడికి జీవుడు దాన్ని స్వీకరించినప్పుడు 100% తన మీద ఆ, ఆ, ఒక అద్భుతమైనటువంటి దాని ప్రభావం ఉంటుంది అన్నమాట. తన మనసుని, తన ఇంద్రియాలని, తన బుద్ధిని, భౌతికంగా ఉన్నటువంటి వీటన్నిటిని క్రమంగా వాటిని పవిత్రం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. అలాగే ఇంకా అంటున్నారన్నమాట, వాళ్ళు ఇంకా సృష్టిస్తున్నారన్నమాట వాళ్ళు. మీ అద్భుత లీలలు అపరిమితం, మూర్ఖులు మాత్రమే పరిమితం అనుకుంటారు. దయచేసి మీరు బద్ధజీవులపై అనుగ్రహం కురిపించండి. ఆ, ఎందుకంటే దాని వల్ల మాత్రమే మాయ నుండి వాళ్ళు బయటపడరు. అంటే కురిపించడం వలన మాత్రమే మాయ నుండి వాళ్ళు బయటపడగలరు. మీ మీ లేదా అపరిమితం, ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతాయో, ఎన్ని జరుగుతాయో కూడా మాకు మాకు అంచనా కూడా లేవు. కానీ మూర్ఖులు మాత్రం మిమ్మల్ని పరిమితం చేస్తా ఉంటారు, మీ నీళ్ళ పరిమితం అనుకుంటారు. సో దయచేసి వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట, దయచేసి మీ యొక్క అనుగ్రహం ఈ బద్ధ జీవుల మీద కురిపించండి. అప్పుడే వాళ్ళు మాయ నుండి వాళ్ళు బయటపడగలరు. అంటే మన గురించి వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్నమాట. మన కోసం వాళ్ళు ప్రార్థిస్తున్నారు. దయచేసి మీరు బద్ధ జనుల మీద, అంటే మన మీద కురిపించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటారు అన్నమాట భగవంతుడు. అంటే మనం, అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఋషులు మునులు ఆచార్యులు నిజంగా మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం అన్నమాట. ఆచార్యులకు మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు జీవించలేదు. వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడూ జీవించింది లేదు. వాళ్ళు ఎంతసేపు మానవాళి కోసం, భవిష్యత్తులో రాబోయే తరాల కోసం కూడా వాళ్ళు నిరంతరం వాళ్ళు భగవంతుని వాళ్ళు వేడుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏ రోజు వాళ్ళు అడిగింది లేదు, వాళ్ళు కోరుకుంది కూడా లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ భాగవతం స్టార్టింగ్ లో సౌనకాది ఋషులు ఏం చేశారు? 1000 సంవత్సరాల యజ్ఞం తలపెట్టారు అనమాట. రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు గమనించి, మనలాంటి వాళ్ళు ఎక్కడ ఇంకా ఆ పరిస్థితుల ప్రభావంలో మనం ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పేసి, మన మన కలియుగంలో బాగుండాలని చెప్పేసి వాళ్ళు 1000 సంవత్సరాల యజ్ఞం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఒకటే అన్నమాట. మనం ఇతరుల కోసం పనిచేస్తేనే మాత్రమే మనం ఇక్కడ హ్యాపీగా ఉండగలం. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ ప్రకృతి అలా డిజైన్ చేయబడింది. మనం ఎంత ఎదుటి వారికి చూపిస్తామో, ఎంత ఎదుటి వారికి ఇస్తామో, అంత మనకి తిరిగి వస్తుంది తిరిగి.
లేదా రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏ దిశ తిరిగి వస్తున్నాం. మన స్వార్థంతో మన కుటుంబాన్ని మాత్రమే చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ సమాజం కూడా అలాగే ఏర్పడుతుంది. ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఎదుటి కుటుంబాలు వాళ్ళకి దాని ఏమంటారు శత్రువులాగా కనబడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి కానీ ఉందనుకోండి, ఇప్పుడు సమాజంలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది. సో ప్రకృతి మన మనస్తత్వాలను బట్టి ప్రకృతి మారుతూ ఉంటుంది. మనం జీవుల్ని హింసించామనుకోండి, ప్రకృతి మనల్ని హింసిస్తూ ఉంటుంది. సో ప్రకృతి బాధ్యత తీసుకుంటుంది అందరి తరఫున. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతి తయారు చేయబడిందే ఎలా అంటే, ఇక్కడ వనరులు తక్కువ, మనుషుల యొక్క కోరికలు ఎక్కువ అన్నమాట. ఇక్కడ వనరులు తక్కువ, మనుషుల యొక్క కోరికలు ఎక్కువ. అంటే అర్థం వనరులు తక్కువ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మనం కూడా వనరులు తక్కువ ఉపయోగించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనుషులు ఇక్కడ తపస్సు చేయడానికి మనుషులు మనకి ఇచ్చింది. కానీ ఎప్పుడైతే మనం మనుషులు తపస్సులు చేయకుండా అంటే భగవంతుడి మీద ధ్యాస పోకపోతే 100% ఇక్కడ ఉన్న వనరులు ఎవరికీ సరిపోవు. ఒక మనిషికే సరిపోవు ఇక్కడ ఉన్న వనరులు. ఇంకా వందల వేల కోట్ల జీవరాశులకి ఇక్కడ వనరులు ఎలా సరిపోతాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళ కోసం మనం అంతగా మనం మన యొక్క వనరులు షేర్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉండలేరు. సో అయితే ఋషులకి మునులకి వాళ్ళకి మాత్రం ఎందుకు ఆ కర్మ పట్టింది? వాళ్ళకి ఏమైనా కర్మ పట్టిందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా రాజ్యాంగం చెప్పిందా మీరు వేరే వాళ్ళ కోసం మీరు యజ్ఞం చేయండి, వేరే వాళ్ళ కోసం మీరు వాళ్ళకి ఎవరైనా చెప్పారా వాళ్ళకి? ఎందుకంటే భగవంతుడు స్వయంగా శాసనం చెప్పింది ఏంటంటే అందరినీ సమానంగా చూడు, అందరిలోనూ కూడా ఒకటిగా ఉండు, అందరినీ ప్రేమించు, అందరూ నా అంశాలుగా చూసుకోమని చెప్పడం అంటే అర్థం ఏంటి? అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. యూనివర్సల్ ప్రిన్సిపల్ అది. మన భక్తి మాత్రమే మనం చేసుకుంటూ, మన ఇంట్లో మాత్రమే మనం జపం చేసుకుంటూ, మన ఇంట్లో మాత్రమే మనమే వండుకొని తింటూ ఉంటే మనం ఎవరికి పెట్టలేని పరిస్థితిలో మనం ఉంటే, అది ఎవరికి అందించలేని పరిస్థితిలో ఉంటే మనం మనం హ్యాపీగా ఉండలేము. మనం భక్తి అంటేనే ఇతరుల పైన జాలి చూపించడం, ఇతరులతో షేర్ చేసుకోవడం, ఇతరులను కలుపుకొని పోవడం. అంతేగాని మనం ఒక్కరే చేసుకున్నారు అనుకోండి, ఎప్పటికీ మనం గమనించుకోండి ఇక్కడ హ్యాపీగా ఉండే ప్రసక్తే లేదు. అందుకే వీళ్ళు మన ఋషులకి ఎందుకు రుణపడి ఉన్నాము అంటే వాళ్ళు నిస్వార్థంగా జ్ఞానం వాళ్ళ దగ్గరే పెట్టుకోకుండా మోక్షానికి వెళ్ళే జ్ఞానం నువ్వు అనుకోవచ్చు కదా, నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను ఈ మోక్షం పోయే మార్గం, నేను ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని. బెస్ట్ ఎగ్జాంపుల్ రామానుజాచార్యులు. గురువు స్వయంగా చెప్పాడు, నేను నీకు ఇవ్వబోయే మంత్రము అది సామాన్య మంత్రం కాదు, దయచేసి అది ఎవరికి ఇవ్వద్దు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, 17 సార్లు రిజెక్ట్ చేయబడ్డావు దీక్ష దీక్ష కోసం వచ్చి గోష్ఠి పూర్ణ దగ్గర. రామానుజాచార్యులు 17 సార్లు తిరుగుతారన్నమాట శ్రీరంగం టు కాంచీపురం. 17 సార్లు తిరిగిన తర్వాత కూడా గురువు ఆయనకి కావాల్సిన మంత్రోపదేశం చేయలేదు. కానీ చివరికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు, ఇది మాత్రం ఎవరికి ఇవ్వడానికి లేదు, నువ్వు కానీ ఇచ్చావంటే నీ నీ తల 1000 చెక్కలు అవుద్ది అని చెప్పాడు. పైగా నువ్వు గురు ద్రోహి అవుతావు అని. రామానుజాలు ఏం చేశారు, వెంటనే ఆ చెప్పిన తడుగా వెంటనే వెళ్ళి ఆ ఆ ఊర్లో గోపురం పైకెక్కి అందరినీ పిలిచి, నేను మీకు ఇవ్వబోయే మంత్రం మీరు కానీ భక్తితో శ్రద్ధతో మీరు కానీ స్మరించినట్లయితే మీరు వైకుంఠం ఖచ్చితంగా వెళ్ళిపోతారని చెప్పారు. అని గట్టిగా ఊరంతా నిలిచేలాగా వినబడేలాగా ఓం నమో నారాయణ గట్టిగా రసరా. గురువు వచ్చి ఏం చెప్పాడు, నువ్వు కానీ ఎవరికి చెప్పినా సరే నువ్వు శాశ్వతంగా నరకంలో ఉంటావు. ఇంకా ఆయన రామాచార్యులు ఏం చేశారు,
చెప్పింది ఒక రోజుగా ఒక రోజు కూడా కాల, అదే పూటే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గుడి గోపురం పైకి ఎక్కి అరుస్తాడు. అంటే ఇక అంతటి దయామయుడు అయి ఉండాలి వాళ్ళు. ఆయన అనుకోలేదు, నేను 17 సార్లు నేను తిరిగాను. అందులో ఆయన గురువు వార్నింగ్ కూడా ఇచ్చాడు నాకు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వాళ్ళు ఇసువంత స్వార్థం ఉన్నా సరే, ఈవెన్ మన ప్రభుపాద వారు తీసుకుంటాం. ప్రభుపాద వారిలో ఇసువంత సాధన ఉన్న ఇసువన్న స్వార్థం ఉన్నా సరే, ఆయన ఈ హరినామాన్ని ఆయన వద్దే ఉండించుకొని, ఆయన రాధా దామోదర మందిరంలో, బృందావనంలో హ్యాపీగా ఆయన తిరిగి వెళ్ళిపోయి ఉంది. మరి భగవంతుడి మీద ఆయనకున్నటువంటి ఆ భక్తి అనాలా, లేకపోతే ఇతరులపై తనకున్నటువంటి ఆ జాలి చూసి 70 సంవత్సరాల వయసు ఎవరైనా అమెరికా పోతారా? వాళ్ళ మాసానికి ఎవరైనా అసలు సిద్ధపడతారు అసలు అమెరికా లాంటి వాళ్ళు? నిత్యం మత్తులో మాంసాహారం తిరిగిన, అసలు ఏమాత్రం సంస్కారాలు లేనటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎవరైనా చేయాలని ప్రయత్నిస్తారు కనీసం. ఆయన ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ప్రయత్నించి తిరిగి వచ్చేసారు వాళ్ళ వల్ల కాదు. అంటే వాళ్ళకి బద్ధజీవుల పైనటువంటి అపారమైనటువంటి ఆ దయ వాళ్ళని ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు ఇటువంటి కార్యాలు చేస్తారు. సో రామాచార్యులు పిలిపిస్తాడు గురువు, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నువ్వు గురు ద్రోహి, నువ్వు. నీకు చెప్పాను కదా, నువ్వు అలా చేసావంటే నీకు నువ్వు శాశ్వతంగా నరుకుంటావు. రామాచార్యులు ఒకటే అంటారు, ఇన్ని వేల మంది వైకుంఠం పోవడం కంటే నేను ఒక్కడిని నరకం పోవడంలో పెద్ద విశేషమే ఉందని అంటారు. గురువు స్టన్ అయిపోతారు అనమాట. గురువు స్టన్ అయిపోతాడు అసలు. ఇన్ని వేల మంది వైకుంఠానికి పోవడానికి ఆ భగవంతుడి యొక్క శాశ్వతంగా భగవంతుడి యొక్క ధామంలో వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, నేను ఒక్క నరకపోవడంలో వచ్చిన నష్టమే ఉందంటారు. అంటే ఇటువంటి ఒక దయ ఆ, ఆ గురువు గారి యొక్క ఆ, చరిత్రలో ఎవరు చూసి చూడలేరు. వెంటనే ఆలింగనం చేసుకొని ఒక విధంగా గురువు ఏమంటాడంటే, నేను నీ శిష్యుడిని అయిపోతాను నేను అంటాడు రామానుజాచార్యులు. సో చాలా చాలా క్లియర్ కట్ అన్నమాట ఇది. అంటే కేవలం ఆచార్యులు మాత్రమే, అంటే ఇట్లా ఋషులు మునులు మాత్రమే వాళ్ళకి అంత దయ, కరుణ. ఏం చెప్పంటే భగవంతుడు కూడా అట్లా అంత ఉంటుందంట, అంత కరుణ, అంత దయ. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఊళ్ళో విగ్రహ రూపంలో ఉండి అన్ని వింటున్నాడు అంతే. బట్ స్వయంగా ఇంటికి వచ్చి చేయడం అనేది జరగదు. అది భక్తులు భక్తులు రావాలి ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆయన తరఫున చేయాల్సి. అంటే భక్తులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. భక్తులు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఏమైనా అనుభవించడానికైనా సిద్ధంగా ఉంటారు. లేకపోతే ప్రభుపాదులు లాంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళి వాళ్ళ మధ్యలో పడినటువంటి ఆ బాధలు, ఆ కష్టాలు మన ఆయన చరిత్ర, మన ఆయన ప్రభుపాద లీలలు చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి అనుకుంటారు, రామాచార్య లాంటి వాళ్ళు వీళ్ళంతా స్వయంగా భగవుడికి అంశాలే, భగవుడి యొక్క పార్షదులే అని అనుకుంటారు. ఎవరైతే ఏముంది, వాళ్ళలో ఉన్నటువంటి బలమైన సంకల్పం ఏంటి అని అంటే, వీళ్ళందరినీ భగవంతుడి దగ్గర చేర్చాలి. వీళ్ళు మా వెనకాల పరిగెత్తి పరిగెత్తి వీళ్ళు అలిసిపోయారు. వీళ్ళు వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి ఇంకా శక్తి లేదు, మనమే ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒక రూపంలో వీళ్ళకి మనం భగవంతుడు చేర్స్తే గాని ఆ వీళ్ళ యొక్క క్షోభ, వీళ్ళ యొక్క ఆందోళన తగ్గదు అని చెప్పి అపారమైనటువంటి కరుణ అన్నమాట. ఋషులు, మునులు, ఆచార్యులు అంతా కూడా. మనకు తెలిసినంత వరకు మనకున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూసుకుంటాం మనం. తల్లిదండ్రులు యొక్క గొప్పతనాన్ని తప్పకుండా మనం తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాల్సి. సో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, లేదా వాళ్ళు చూపించేటువంటి ప్రేమ తప్పకుండా. కానీ
ఆచార్యులది తల్లిదండ్రుల మధ్య తేడా ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ కడుపున పుట్టాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమగా చూసుకోవడం లేదా మన బాధ్యతలను చూసుకోవడంలో తప్పు లేదు. కానీ ఋషులకి మనకి ఏం సంబంధం అసలు? మనం కులపరంగా వాళ్ళతో మనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ప్రాంతం పరంగా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మతపరంగా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అయితే శరీరపరంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఏ సంబంధాలు లేవే. మరి వాళ్ళు ఎందుకు కరుణ చూపించాలి మన మీద? రెండోది, ఎస్పెషల్ గా గురువులు ఆచార్యులు, వీళ్ళు మన కోసం మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఒకవేళ ఈ జన్మ మనం ఒకవేళ మిస్ అయినా సరే మన గురు దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి వస్తారు. సో ఆ విధంగా వాళ్ళ ఆచార్యుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క దయ అని చాలా అనిర్వచనీయం అని ఉంది. మనం పలకలే, మనం వర్ణించలేం మనం. సో ఇలా జరిగిన తర్వాత ఇక భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. భూమిని తిరిగి తన స్థానంలో పెడతాడు భగవంతుడు. తర్వాత ఆ లీల విన్నటువంటి ఎవరైనా సరే, ఈ లీల ఎవరైతే విన్నారంట వాళ్ళకి ఒక ఫలశ్రుతి ఉందంట. వాళ్ళ భౌతిక బంధాలన్నీ నాశనం అయిపోతాయంట. భగవంతుని తృప్తి పడితే అంతకంటే మించిన వరం ఏమి ఉండదు. కాబట్టి తన ధామంలో చోటిస్తాడంట. ఎవరైతే ఈ లీల విన్నారో, వరాహుల లీల విన్న మనం అందరికీ కూడా భగవంతుడు తన ధామంలో చోటిస్తాడంట. ఆ ఫలశ్రుతి అంటే ఈ విన్నందుకు మనకు ఒక ఫలం వచ్చింది అనమాట. ఇక్కడ భగవంతుడు భౌతిక బంధాలను తొలగిస్తానని ఆయన ముందుకు వస్తా ఉంటే జంతువులు మాత్రమే ఈ కథ వినరు అన్నమాట. వినడానికి ఇష్టపడరు. అంటే నిజమైనటువంటి ఏమాత్రం కొద్దిగైనా సరే లోపల భగవంతుడి పట్ల ఇష్టం ఉన్న వాళ్ళు, భగవంతుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లీలలను వింటారు. వాళ్ళ భౌతిక బంధాలని నాశనం చేసుకుంటారు, భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు భూమిని తీసుకొని వెళ్ళి తన స్థానంలో తిరిగి పెట్టాడు అన్నమాట. సో రేపు మనం 14వ అధ్యాయంలో సో తర్వాత కార్యము ఏం జరిగింది, ఓకే, ఆ, అతి ముఖ్యమైనటువంటి ఇదే, ఈ వరాహుడు అసలు ఎందుకు హిరణ్యాక్షుని చంపాడు, హిరణ్యాక్షుడు అసలు ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు అసలు హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడు ఈ మధ్య మా హిరణ్యాక్షుడికి భూమికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, హిరణ్యాక్షుడు అలాగే వరాహుడికి ఎందుకు ఎందుకు యుద్ధం జరిగింది, ఇదంతా కూడా మనం రేపు క్లాస్ లో చూసుకుంటాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंद।